తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తో రాష్ట్ర దిశ మారుతోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు హాజరవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ సదస్సును అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నామని, అందుకు తగిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని అంటున్న శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి ములా శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పక్క రాష్ట్రాలతో మాకు పోటీ కాదు, ప్రపంచంతోనే మాకు పోటీ. గ్లోబల్ సమ్మిట్ను హైదరాబాద్లో నిర్వహిస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో రేవంత్ టీంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మనతో ఉన్నారు. మరి గ్లోబల్ సమ్మిట్ గురించి నేను చెప్తారు ఒకసారి. సార్, ఏం సాధించబోతున్నారు దీని ద్వారా? సాధించేది కాదు, ఒక బృహత్తర ప్రణాళిక సిద్ధం చేసుకొని రాష్ట్ర ప్రజల ముందట, దేశ ప్రజల ముందట అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో మేము తీసుకోబోయే అడుగులు ఇప్పటి వరకు ఉన్న వాతావరణంతో పాటు ఇంకా పై స్థాయికి రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఉపాధి రంగాన్ని ఏ విధంగా పటిష్టంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి విజన్ డాక్యుమెంట్ని, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఈ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయడమే మా ముఖ్య లక్ష్యం. చాలామంది ప్రతినిధులు వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది నిపుణులు, వివిధ రంగాల్లో ఉన్న నిపుణులందరూ కూడా దీంట్లో పాల్గొనటం జరుగుతుంది. 2 రోజులు జరిగే ఈ సదస్సుకు సంబంధించి మరి వారు చెప్పే అభిప్రాయాలను కూడా తీసుకుంటాం. రేపు ఆచరణలో ఏ విధంగా మా విజన్ డాక్యుమెంట్ని పెట్టాలి, వారు ఇచ్చే సలహా సూచనలు కూడా తీసుకొని ఆచరణ సమయంలో వారిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఓవరాల్గా గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ఇప్పటివరకు మీరు ఎవరినైనా ఇన్వైట్ చేశారా? ప్రపంచ దేశాల కంపెనీల ప్రతినిధులు వస్తున్నారా? దీనికి సంబంధించి విఐపీలు వస్తారు? దీనికి సమాచారం చాలామంది వస్తూ ఉన్నారు. ఆ డిపార్ట్మెంట్కు సంబంధించి ఈరోజు స్పీడ్, అదేవిధంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ ఇద్దరు కూడా దీని పర్యవేక్షణలో ఉన్నారు. చాలామంది కూడా వస్తూ ఉన్నారు. కన్సాలిడేట్ లిస్ట్ ఫైనలైజ్ అయినాక మీకు తెలియజేస్తాం. ఓవరాల్గా దీని ద్వారా మనకు ఎంఓయూలు అయితే అంటారా? దీంతో ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఈరోజు ఎంఓయూల గురించి మా లక్ష్యం కాదు ఇది. ఈరోజు లక్ష్యం అంతా కూడా మా విజన్ డాక్యుమెంట్ని ప్రజలందరి ముందర పెట్టాలనే మా ప్రధానమైన లక్ష్యం. దీనిలో భాగంగా ఆ విజన్ డాక్యుమెంట్కు సంబంధించి ఈ కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి వస్తూ ఉన్న ఎవరైనా పారిశ్రామికవేత్తలు కానీ, ఇప్పుడున్నవారు కానీ వచ్చి మేము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ పెట్టుబడులు పెడతాము, లేకుంటే పరస్పర ఒప్పందాలు చేసుకుంటామని ముందుకు వస్తున్న వారికి కూడా ఆహ్వానం ఇవ్వటం జరుగుతుంది. వచ్చిన వారికి ఎంఓయూ చేయటం జరుగుతుంది. ఎందుకంటే మేమే పోయి ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకు పోయి రండి మన రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధిలో పాల్గొనాలని మేమేం చెప్తా ఉన్నదన్నా, వారు వచ్చినప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఉన్న మంచి వాతావరణం దృష్టిలో పెట్టుకొని ఎంఓయూలు చేయడానికి కూడా చాలామంది ఆసక్తి చూపెడతా ఉన్నారు. అది ప్రధానమైన అంశం కాదు. వారు వస్తే ఆహ్వానం పలకటం జరుగుతుంది, ఎంఓయూలు చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్ కైండ్స్ ఇన్ తెలంగాణ. సో దీనికి సంబంధించి ఏర్పాట్లు అన్నీ చేశారా సార్? ఎస్, అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు ఎక్కడ ఇబ్బంది లేకుండా మనకు మన రాష్ట్రానికి వచ్చే అతిథులు, అదేవిధంగా డెలిగేట్స్కి సంబంధించి అన్ని తీరులో వారికి మరి పూర్తి స్థాయిలో అక్కడ వసతులు కల్పించి వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మన రాష్ట్రానికి అతిథి వస్తున్నప్పుడు అతిథిని ఏ విధంగా గౌరవిస్తామో ఆ విధమైన గౌరవం తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటివరకు 2 సార్లు దావోస్ పర్యటన చేసి వచ్చారు. 3 లక్షల కోట్లకు సంబంధించిన ఎంఓయూలు కూడా పూర్తి చేసుకున్నారు. సో వాటికి సంబంధించిన వారు కావచ్చు, ఇప్పుడు వస్తున్న దాంట్లో అంటే ప్రభుత్వానికి సంబంధించి ఒక మంత్రిగా ఐటీ ఇండస్ట్రీస్కి సంబంధించి ఏ మేరకు వస్తాయని మీరు చెప్పగలుగుతారు? ఇప్పుడు ఈ సదస్సు దీని గురించే కాదు, పెట్టుబడులకు సంబంధించిన సదస్సు కానే కాదు. ఇది ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసే సదస్సులో భాగంగా ఎవరైనా వస్తే పెట్టుబడులకు సంబంధించి మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే మేము స్వీకరిస్తాం, వారిని గొప్పగా ఆహ్వానిస్తాం. మన రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళు పాల్పంచుకోవడానికి వస్తూ ఉన్న వారికి తప్పకుండా పెద్ద ఎత్తున ఆతిథ్యం ఇస్తాం, ముందుకు రమ్మనడం జరుగుతుంది. దావోస్లో అయిన ఎంఓయూస్కి సంబంధించి 3 లక్షల కోట్ల విషయంలో ఏ మేరకు అవి పనులు పూర్తి అయిపోయినాయి? సరే, పనులు పూర్తి కావటం అనేది ఒక అంశం అయితే ఈరోజు అందరూ వచ్చి,
ఎందుకంటే చాలా ఉంటుంది. ఒక్కసారి ఎంఓయూ చేసుకున్న తర్వాత వారి కంపెనీకి సంబంధించి ఫినాన్షియల్ క్లోజర్ కావాలి, దానికి సంబంధించి వారు తీసుకోవాల్సిన పర్మిషన్లు తీసుకోవాలి. ఆ క్రమంలో చాలా వరకు కూడా ఇప్పటివరకు ఫస్ట్ సెకండ్ ఇయర్లో జరిగిన మా ఎంఓయూకి సంబంధించి మరి అన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. దాదాపు 60 to 70% ప్రాసెస్లో ఉన్నాయి. కొన్ని కంపెనీస్ ఇంకా కూడా మేము ఫైనాన్షియల్ క్లోజర్ కాలేదు, వారికి సంబంధించిన వారి పార్ట్నర్స్ లేకుంటే వారి డైరెక్టర్కి సంబంధించిన వారికి తీర్మానాలు కాలేదు అని ప్రభుత్వం తరఫున మా తరఫు నుంచి ఎక్కడ కూడా ఆలస్యం లేకుండా వారు అడిగిన అన్ని అనుమతులు కానీ వారికి కావాల్సిన అనేక అంశాల విషయంలో తప్పకుండా ఒక పాజిటివ్ స్పిరిట్తో ముందుకెళ్తాం. సో మొత్తానికి తెలంగాణ రైజింగ్ 2047కు సంబంధించిన డాక్యుమెంటు ఈ యొక్క సందర్భంలో ఏదైతే రిలీజ్ చేస్తున్నామో భారత్ ఫ్యూచర్ సిటీలో ఇది కేవలం ఇంట్రడక్షన్ మీటింగే. దీంట్లో ఎవరైనా కంపెనీలు వస్తే ఖచ్చితంగా వారి ద్వారా పెట్టుబడులు తీసుకుంటాం. కానీ ఇది కేవలం ఈ యొక్క 2047కు సంబంధించి డాక్యుమెంటు విజన్ సంబంధించిన డాక్యుమెంటు రిలీజ్ చేయడం మాత్రమే అని ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అబ్దుల్తో శ్రీనివాస్, 99 టీవీ, సెక్రటేరియట్ నుంచి.